2 స్పూన్స్ ఆఫ్ పెసరపప్పును యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్స్ ఆఫ్ మినపప్పును యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్స్ ఆఫ్ కందిపప్పును యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ పప్పులన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ నీట్గా వాష్ చేసుకోవాలి. కనీసం 5 to 6 టైమ్స్ అయినా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకున్నటువంటి పప్పులన్నింటిని కూడా మంచిగా వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోవాలి. ఇక్కడ పప్పులన్నింటినీ వాష్ చేసేలోపే ఇక్కడ చూడండి రైస్ మొత్తం ఆరిపోయాయి కదా, అంత ఎండగా వస్తుందన్నమాట మా సైడు. ఇలా మంచిగా ఆరినటువంటి రైస్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పప్పుల్ని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఈ పప్పులన్నింటినీ మంచిగా ఎండలో ఆరబెట్టేసుకుందాం. ఈ పప్పులన్నీ మంచిగా 5 నిమిషాల్లోనే ఆరిపోయాయి అనమాట ఈ ఎండకి. సో ఇక్కడ చూసారా కొంచెం కూడా తడి లేకుండా మంచిగా ఎండిపోయాయి. సో ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఈ రైస్ అండ్ అలాగే పప్పులను వచ్చేసి రోస్ట్ చేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ కడాయి హీట్ అయిన తర్వాత రైస్ని యాడ్ చేసుకొని ఈ రైస్ మొత్తాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి.